ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ తప్పు చేశారని ఆయనకు శిక్ష తప్పదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మూసీ సుందరీకరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఆయన ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారో చర్చకు రావాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థికే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామన్నారు. ఢిల్లీలో చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్. గుజరాత్లో సాబర్మతి రివర్ని సుందరీకరణ చేస్తే అభ్యంతరం లేదు, కానీ మన మూసీ రివర్ని సుందరీకరణ చేస్తే అడ్డుకున్నారు. అదందరికీ తెలిసిన విషయం. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తే కూడా రాష్ట్రంలో ఓటేసినటువంటి బీజేపీ శాసనసభ్యులు అక్కడ ఓటేస్తారు. కేంద్రానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ దాన్ని అడ్డుకుంటారు. ఈ ద్వంద్వ నీతి ప్రజలకు అర్థమవుతా ఉంది. నేను కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను, అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఉండాలి. మీరు బీజేపీ అయినా, మేము కాంగ్రెస్ అయినా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు భాగం పంచుకోవట్లేదు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఒక్క మెట్టు దిగి నిజంగా బీసీలకి న్యాయం చేయాలనుకుంటే ఒక్క రోజులో ఈ 3 చట్టాలకి మోక్షం దొరుకుద్ది. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కావలసుకునే బీసీలకి ఫలాలు అందుతుంటే నోటికాడికి వచ్చిన ముద్దని తలదన్నుతున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది. డెఫినెట్గా చర్యలు ఉంటాయి. జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవాలన్న ఉద్దేశంతో మేము సర్వే చేస్తూ ఉన్నాం. దాదాపు 4 నుంచి 6 సీరియస్ అభ్యర్థులు అక్కడ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సర్వేల ఆధారంగా గెలిపే ధ్యేయంగా అభివృద్ధి యొక్క ఎంపిక జరుగుతుంది.